సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో పంచవన్న చిలకలల్లె వజ్రాల దునకలల్లె వయసు మీద వాడుతున్న వానగువ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో సినుకురవ్వలో. హలో, మనం ఇక్కడ ఉన్నది ఆ పిల్లల కోసం, మీరు ఊరికే డాన్సులు చేయడానికి కాదు. లాస్ట్ ఎపిసోడ్ చూడగానే నాలో ఒక ఇంట్రెస్ట్. ఇంట్లో చేసుకుంటే మేమందరం బాగుపడతాం కదా, సంతోషంగా ఉంటాం. ఎపిసోడ్ బాగా హ్యాపీగా జరుగుతుంది. ఓకేనండి, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు ఆటైనా పాటైనా దేనికైనా రెడీ. ఈ సోలో పర్ఫార్మెన్స్ ఎపిసోడ్లో ఇంకొక భాగం మిగిలిపోయింది. 6 కంటెస్టెంట్స్ ఇంకా మిగిలారు. వాళ్ళందరూ ఇవాళ పర్ఫామ్ చేయబోతున్నారు. వాళ్ళు పర్ఫామ్ చేసే ముందు మన జడ్జెస్ని మనం ఒకసారి తలుచుకుందాం. మీరందరూ మహానుభావులు, మీ అందరికీ మా వందనాలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ ఇన్సైట్స్, మీ గైడెన్స్ ఈ పిల్లలకి తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కూర్చోండి. లాస్ట్ ఎపిసోడ్ చూసారు కదా, స్ట్రాంగ్ గా వచ్చారు మన హలో, వీళ్ళు ఇక్కడే ఉన్నారండి లాస్ట్ ఎపిసోడ్ కి. వీళ్ళు అక్కడి నుంచి చూసారు కదా. కాదు, మీరు ఎందుకు అనవసరంగా గొడవకు వస్తున్నారండి? తొందర ఎందుకు? ఫస్ట్ ఇవాళ మళ్ళీ డాన్స్ తో మొదలెడుతున్నాం. సాయి తేజ. సాయి తేజ, వెల్కమ్ సాయి తేజ. ఏ సాంగ్ చేయబోతున్నారు మీరు? డాన్. డాన్. వావ్ వావ్, రెడీ? అదరగొట్టేస్తారు కదా. ఆల్ ది బెస్ట్. ఓయ్, డాన్ టైం స్టార్ట్ అయింది. మంచి మాస్ సాంగ్ కూడా వేసుకుందామా? పుట్టిస్తా, నీకు తడా పుట్టిస్తా, నా డాన్ అన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా. డాన్ బజా డాన్ గో, డాన్ బజా డాన్ గో. చెమట పట్టిస్తా, నీకు చెమట పట్టిస్తా, నా డాన్ అన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా. డాన్ బజా డాన్ గో, డాన్ బజా డాన్ గో. ఏ తడా పుట్టిస్తా, నీకు తడా పుట్టిస్తా, నా డాన్ అన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా. చెమట పట్టిస్తా, నీకు చెమట పట్టిస్తా, నా డానన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా. సాయం కోరి వస్తే చెయ్యందిస్తాం, అన్యాయం చెయ్య చూస్తే తలలేపిస్తాం. అక్కల్లే నడి చూస్తాం, కన్నీళ్ళే తుడి చేస్తాం. తెలుగు గడ్డ మీద అడుగేస్తే అక్కైపోస్తాం, పగపగ బుక్కే చేస్తాం. తెలుగోటంటే నీకు చూపించేస్తాం, అక్కైపోస్తాం, పగపగ బుక్కే చేస్తాం. తెలుగోటంటే నీకు చూపించేస్తాం. తడా పుట్టిస్తా, నీకు తడా పుట్టిస్తా, నా డానన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా. చెమట పట్టిస్తా, నీకు చెమట పట్టిస్తా, నా డానన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా. కాసుకురమ్మావా, ఇక చూసుకురమ్మావా. తప్పుకురమ్మావా, తప్పొప్పుకురమ్మావా. కత్తిలాంటి కళ్ళతోడి కనిపెడతాడు, పాపం ఇంక ఎక్కడున్న పసిగడతాడు. దిమ్మ తిరిగిపోతదింక అన్న దెబ్బకు, దుమ్ము లేచిపోతి అరణి ఎంపకు. మోసమన్న మాట వింటే మండి పడతడు, మమ మాసు అంటే అతడే కాసుకో. పూకంటి మనసుండి పులి లాంటి తెగుతుంది, తెలుగు గడ్డ మీద చెయ్యేస్తే
తెగబడి వస్తాం తలలే తెగ నరికేస్తాం తెలుగోటంటే నీకు చూపించేస్తాం తెగబడి వస్తాం తలలే తెగ నరికేస్తాం తెలుగోటంటే నీకు చూపించేస్తాం తడా పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా నన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా చెమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా నన్న తప్పు చూపి చెమట పట్టిస్తా వేసుకోరా మావా స్టాప్ ఇట్ వదిలేస్తే ఇంకా 3 పాటలు డాన్స్ చేస్తావు అనుకుంటానే. అబ్బా ఆ కళ్ళ చూడ ఎక్కడో పారేస్తావు. నాకు అది నచ్చింది, నేను అడుగుదాం అనుకున్నా, అది వేస్ట్. చరణ్ తెలియకుండా పొరపాటుగా ఫస్ట్ నేను చేశాను. మీరు ఎంత డబ్బు ఇచ్చినా వీళ్ళతో నేను చేయను. ఏదో అనుకున్నారా చేద్దామని? ఏదో అనుకున్నాను, ఏదో చిన్న ఆశ. అర్చన గారు. సాయి తేజ, చాలా టెన్షన్గా ఉన్నావా ఏంటి? ఒకసారి అయ్యూ టెన్షన్గా ఉందా? అది నీ ఫేస్లో తెలుస్తుంది. ఎంత నీ బాడీలో చాలా ఈజీగా డాన్స్ మూమెంట్స్ వస్తున్నాయి, ఈజీగా చేసేస్తున్నావు. నో టెన్షన్, ఓకే? స్మైల్. అసలు నవ్వలేదు, వచ్చినప్పటి నుంచి నవ్వలేదు. ఎంత బాగా నేను ఎంకరేజ్ చేస్తున్నావు అందరూ. ఓకే ఓకే ఓకే. మాస్టర్ గారు, డ్యాన్స్ బాగానే చేసావు. డ్యాన్స్ మీద ఉన్నంత ఎనర్జీ ఎక్స్ప్రెషన్స్లో లేదు. అలాగే లిప్ నాన్ షింక్ వస్తుంది. సాంగ్లో చాలా పవర్ఫుల్గా ఉంది పాడటం, అది అలా ఉండాలి. తర్వాత 3 కౌంట్స్లో వరకు బాగా చేస్తున్నావు. 4th కౌంట్కి వదిలేసి మళ్ళీ ఫస్ట్ కౌంట్కి వెళ్తున్నావు. ఇది నీ ప్రాబ్లం, ఇది సరి చేసుకో. ఓకేనా? బాగా చేస్తున్నావు. చూసిన తారే జమీన్ పర్లో కుర్రాడు గుర్తొస్తున్నాడు. తారే జమీన్ పర్లో కుర్రాడు కదా, ఆ కుర్రాడులో ఎంత ఎనర్జీ కనిపించిందో నీలో అంత ఎనర్జీ కనిపిస్తుంది. కాకపోతే ఫేస్లోనే కొంచెం ఎక్స్ప్రెషన్స్ కొంచెం బ్యాలెన్స్ చేయి. నెక్స్ట్ టైం అలా చేయడానికి ట్రై చేయి. ఓకే? డ్యాన్స్ చాలా బాగా ఆడుతున్నావు. ఎక్స్ప్రెషన్ ఫేస్ వచ్చి బిగుసుకుపోతుంది అనమాట. అలా లేకుండా ఈజీగా నవ్వుతూ చేస్తే చాలా బాగుంటుంది. వెరీ గుడ్. ఊరికే నీ సత్తా చూపించడానికి వచ్చేవాడు అంతేనా కదా? కాన్ఫిడెంట్గా చెప్పు వాళ్ళకి, నన్ను చూడండి సార్, నెక్స్ట్ రౌండ్లో చూడండి సార్ అని చెప్పు. చెప్పు నాన్న. చూడండి సార్, నేను నెక్స్ట్ రౌండ్లో చేస్తాను సార్. నేను ఒకటి చెప్తాను. గుడ్. చెప్తా. బాగున్నారా అను. బాగున్నారా? సాయి తేజ చాలా బాగా చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది ఎవరు? సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. వెల్కమ్. నేను ఇంట్లో సౌందర్య అని పిలుస్తారా, సౌందర్య లహరి అంటారా? సౌందర్య. నీకెంత ఏజ్ నువ్వు ఫస్ట్ టైం పాడిన గుర్తుందా? ఫస్ట్ క్లాస్ నుంచే అంటే ఒక 5 years 4 years. ఓ జీనియస్ అన్నమాట. ఇవాళ ఏం పాట పాడి మమ్మల్ని అందరినీ అలరించబోతున్నావు? దేవదాస్ సినిమాలోంచి ఏ బాబు ఏంటి సంగతి. ఏ బాబోయ్ ఏంటి సంగతి. ఆల్ ది బెస్ట్. ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా మనసారా సంజోనా మనసుంటే సుల్లోనా అటుపై ఆ మత్తులో జాగ్రత్తలే చదిసి కోనా. ఏ
నిద్రపోతూ ఉన్నా లేవాలి కన్నా ప్రేమిస్తే కాయకు డర్నా మునకేస్తూ ఉన్నా తేలాలి మున్నా మనసిస్తే కుచ్ భీ కర్నా ఆమె రూపం ఇక దిల్ మే భర్నా హోయా హోయా ప్రేమ కోసం ఇక జీనా మరనా హోయా హోయా అందమైతే మరి షానా షానా ఆచితూచి ఒక నిర్ణయం లేనా ఏం జరిగినా నన్నడగక భగవాన్ కో స్మరణ ఏ బాబు ఏంటి సంగతి సాబ్ ఠీక్ తో హేనా నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా మనసారా సుల్లోనా మనసుంటే సంజోనా అటుపై ఆ మత్తులు జాగ్రత్తలే కలిసి ఖానా సూపర్ సౌందర్య స్టైలిష్ ఎంత స్టైల్గా పాడావో తెలుసా సూపర్ నువ్వు ఎంజాయ్ చేసింది మాకు తెలుస్తుంది. యూ నో వాట్ యు వర్ డూయింగ్ అండ్ నీకు ఫుల్ కాన్ఫిడెన్స్ నీ పర్ఫార్మెన్స్లో ఈ సాంగ్లో అండ్ నువ్వు యూ జస్ట్ ఫ్రీక్డ్ అవుట్. నిజమేనా? జడ్జెస్ సంథింగ్ సూపర్, థ్యాంక్ యూ సార్. నో డౌట్. ఒక గాయనికి కావాల్సింది పాడేవాళ్ళకి శృతి, లయ, ఎక్స్ప్రెషన్. నీకు ఆ మూడు ఉన్నాయి. ప్లస్ మైక్ కల్చర్ అని ఒకటి ఉంటుంది. మైక్ కల్చర్ ఉంది అండ్ ఎక్కడంతా వాల్యూమ్ తీసుకోవాలి. అది నీకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం. థ్యాంక్ యూ సార్. 100 మంది పాటలు పాడే అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళలో నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. మిగతా 99 ఒక ఎత్తు ఉంటుంది, నీ వాయిస్ ఒక ఎత్తు ఉంటుంది. ఎందుకంటే నీ వాయిస్లో ఒక చిన్న నాసుల్ టచ్, ఒక చిన్న జీరా, ఒక లిటిల్ బిట్ బేస్, సో ఇన్ని క్వాలిటీస్ కలగలిపి నీకు భగవంతుడు ఒక విచిత్రమైన వాయిస్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. అర్చన గారు. సౌందర్య, ఐ జస్ట్ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. సూపర్. ఐ మీన్ నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయగానే ఐ వాజ్ లైక్ ఐమ్ జస్ట్ వాచింగ్. నేను చూస్తూనే ఉన్నాను. ఎంత ఐ ఎంజాయ్డ్ యువర్ వాయిస్, సాంగ్. ఇట్స్ పర్ఫెక్ట్. చాలా మెచ్యూర్డ్గా పాడావు. వెరీ మెచ్యూర్డ్ ఫర్ యువర్ ఏజ్. వెరీ కాన్ఫిడెంట్. వెరీ గుడ్. ఐ రియలీ ఐమ్ ఫ్లాడ్. సీరియస్లీ. మాస్టర్ జీ. నాకు ఒక బంధం ముడిపడి ఉంది. ఈ సాంగ్ క్లాష్ వర్క్ 7 days 8 days రాజమండ్రిలో నేనే కొరియోగ్రాఫర్గా చేశాను. ఆ ఫస్ట్ పల్లవి తననేనా తననేనా అది పాడతా. మనసారా సుల్లోనా మనసుంటే సంజోనా అటుపై ఆ మత్తులు జాగ్రత్తలే జల్దీ సిఖానా. ఏ బాబు అది అది ఇప్పటికీ నాకు అసలు ఈ రోమాలు అలా లేస్తున్నాయి. సో థ్యాంక్ యూ అమ్మా, బాగా పాడావు. సౌందర్య ఏంటిది ఇన్ని కాంప్లిమెంట్స్ ఇంట్రొడక్షన్లోనే? నువ్వేమనుకుంటున్నావు? బాగా పాడాను అనుకుంటున్నావా? వెరీ గుడ్. ఇంకా బాగా సూపర్. ఓకే, చాలా బాగా పాడతాను. వెరీ గుడ్ నాన్న. తప్పకుండా నేను ఇలియానాతో నేను ఒక సినిమా తీస్తాను, దానికి మాస్టర్ గారు కోరియోగ్రాఫ్ చేస్తారు. ఈసారి ఈ పాట, ఇట్లాంటి పాట నువ్వు పాడుతున్నావు. ప్రామిస్ యూ హ్యావ్ టు సింగ్ ఇట్ ఫర్ మీ. డబ్బులు ఇస్తలే. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్స్ అ లాట్. గుడ్ లక్. నెక్స్ట్ డాన్స్ చేయడానికి ఎవరు వస్తున్నారు? మేఘనా, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఏ పాటగా డాన్స్ చేయబోతున్నావు? కలుసుకోవాలని సినిమాలో ఆకాశం తన రేఖలతో ఆకాశం తన రేఖలతో హత్తుకోండి. ఆ పాటకి డాన్స్ చేయబోతున్నారు. ఒక హాయ్ చెప్తే అందరికి. హాయ్. ఓకే, ఆల్ ది బెస్ట్.
chiki chiki chum chum chiki 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 chum chiki 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 chum chum chiki chiki chum chiki 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 chum chum chiki 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 chum chiki 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 chum chum chiki chiki chum ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం దుం చకుంతా చకు దుం చకుంతా దుం చకుంతా చకు దుం చకుంతా ఆరారు అని ఈ గాలి నాకే జోలలు పాడాలి ఏలేలో అని గోదారి నాతో ఊసులు ఆడాలి ఇంద్రధనస్సుని ఊయలగా నేను మలచాలి చారలని నాకు హారము కావాలి మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి చందమామ నాకు చందనమవ్వాలి రంగులతో కళ్ళపై చల్లాలి ఆ రంగుల నుండి లాలించే ఒక రాగం పుట్టాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చకుంతా చకు దుం చకుంతా దుం చకుంతా చకు దుం చకుంతా నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నన్ను చేరుకోవాలి నా తోడుంటూ ఎన్నడైనా సరే పసిపాపల్లే నన్ను చూసుకోవాలి అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి నాకు ముద్దు ముద్దు గొరు ముద్దలు పెట్టాలి ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయక తిట్టాలి ఏనాడో నా నీడై ఉండాలి ఆ నీడను చూసి ఓటమిలన్నీ పారిపోవాలి హే ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి ఎంత బాగా ఎక్స్ప్రెషన్ ముద్దు ముద్దుగా ఇచ్చావు తెలుసా మధ్యలో కొంచెం పోయింది ఎక్కడ పోయింది? అదే దుంచుకుంటా కూర్చుంది కదా అవును అక్కడ పోయింది ఏం పోలేదు మాకేం అనిపించట్లేదు మాకు అనిపించలేదు కానీ అస్సలు మాస్టర్ అనిపించట్లేదు అక్కడ కూడా ఎవరికి అనిపించట్లేదు మాస్టర్ Super. వాళ్ళని అడుగుదాం. అడుగు వాళ్ళని అడుగు, ఎక్కడైనా పోయిందని అడుగు. మాస్టర్ ఎక్కడైనా పోయిందా ఏమ్మా ఎక్కడైనా పోయిందా మాస్టర్ సెకండ్ చరణం నీడను చూసి పారిపోవాలి అనేది. తర్వాత హే అని ఒకటి వస్తుంది. కష్టపడి మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసి సింగర్ అంత చక్కగా ఆ యొక్క సాంగ్లో ఉన్న యొక్క లిరిక్ని పాడుతూ ఒక మెసేజ్. ఆ హే అనేది అలాంటివి మిస్ చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్.
అలాంటివి కావాలి కంపల్సరీ. నువ్వు అందంగా ఉన్నావు, మరి అవి అందంగా చేస్తే బాగుంటుంది. తర్వాత వైలన్ ఎలా పట్టుకోవడం అనేది, వైలన్ పట్టుకొని ఇలా అంటాం, మీరు ఈ భరతనాట్యం లాగా చేస్తున్నావు వైలన్ బిట్టు. సో ఒక ఇన్స్ట్రుమెంట్ వాడాలంటే కూడా అది చాలా జాగ్రత్తగా కంపోజ్ చేయాలి. సెకండ్ బీజం ఫస్ట్ బీజంలో. తర్వాత ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, లిప్ మూమెంట్ బాగుంది. రేపు కాంపిటీషన్లో ఇలాంటివి చేయకుండా జాగ్రత్త పడితే మంచిది. బాగా చేసావమ్మా. అర్చన గారు. వెరీ స్వీట్ డాన్స్ మేఘ్నా. నువ్వు ఫస్ట్ రిలాక్స్డ్గా ఉండు, ఏమి ఎక్కడో పోయింది అది అని నెక్స్ట్ టైం నుంచి పోయినా కూడా అలా చెప్పేయకూడదు, ఓకే? సో మీరు ఇంక మీద నుంచి యుల్ బీ మోర్ కేర్ఫుల్ కదా. అండ్ వెరీ స్వీట్ ఎక్స్ప్రెషన్స్, చాలా మంచి ఎక్స్ప్రెషన్స్. డాన్స్లో గ్రేస్ ఉంది, కొంచెం ఎనర్జీ యూనో మూమెంట్స్లో ఉంటే ఇంకా బాగుంటుంది. రఘు గారు. మేఘనా, నీలో 2 విషయాలు నాకు చాలా బాగా నచ్చాయి. మొదటిది నీ డాన్స్, నీ ఎక్స్ప్రెషన్స్. రెండోది నువ్వు తప్పు చేశాను అనే విషయం నీకు తెలిసింది చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్గా నువ్వు చాలా గొప్పదాని అవుతావు, ఎందుకంటే నీ తప్పు ఏంటో నీకు తెలుస్తుంది కాబట్టి. గో హెడ్. సార్. ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. వెరీ నైస్. ముద్దుగా ఉన్నావు, బాగున్నావు. ఆల్ ది బెస్ట్. ఏంటి డల్ అయిపోయావు అంటే ఇంతకు వచ్చిన ఇది లేదేంటి అసలు? బాగున్నారా అని ఒకసారి. బాగున్నారా? థ్యాంక్ యూ మేఘనా గుడ్డి. ఓకే చరణ్, మన ఆటైనా పాటైనా ప్రోగ్రామ్ నుంచి మీ సినిమా కోసం కరెక్ట్గా చెప్పండి. ఆటైనా పాటైనా దేనికైనా రెడీ. ఎస్, దేనికైనా రెడీ. మన ఈ ప్రోగ్రామ్ నుంచి మీకు మంచి ప్లేబ్యాక్ ఫీమేల్ సింగర్ దొరికారు, ఇప్పుడు మేల్ సింగర్ కావాలి కదా. స్వరాగ్ కీర్తన్. హాయ్ స్వరాగ్, ఏ పాట పాడబోతున్నారు? అపరిచితుడు సినిమా నుంచి కుమారి అనే పాట పాడబోతున్నారు. ఓకే, చాలా కాన్ఫిడెంట్ గా వచ్చారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. షంజానే తోనే దాని దేరానో అబదుంబక తానే అంబీరమ్మానో ఓ సుకుమారి ఓ శృంగారి నానగారివే ఓ సుకుమారి ఓ సుకుమారి ఓ శృంగారి ఏ కుమారి ఏ కుమారి ఏ కుమారి 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 నా ప్రేమ వెక్కి ముక్కి బక్క చిక్కని కుమారి నా గుండె గుప్పి రొప్పి కొంగుసున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి బక్క చిక్కని కుమారి నా గుండె గుప్పి రొప్పి కొంగుసున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే నేనోడిపోయాననుకుంటేనే నా ప్రేమని కాస్త వాయిదా వేస్తేనే రఘుమారి శ్రీకుమారి నా మనసొక విరినరి విరులలో అరజని కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క చిక్కని కుమారి నా గుండె గుప్పి రొప్పి కొంగుసున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే షంజానే తోనే దాని నేరానో అబదుంబక తానే అంబీరమ్మానో షంజానే తోనే దాని నేరానో అబదుంబక తానే అంబీరమ్మానో
ఉన్నది పూర్తిగా చెప్పలేడు కదే. నువ్వు కళ్ళు మూసుకొని ప్రేమను తెలిపే వేరొక మార్గం లేదే కుమారి కుమారి. ప్రేమ భాషరాని మోగవాడినే వారిపోచున్న ఎటు చూడవా. దోసిటి నిండా పువ్వులు నింపి కోవెల కోసం వెతికిన పువ్వుల నొసగి పూజలు చేసి కోరిక అడుగుట మరసిన ఆ దేవుడి కన్నా బలమగువాడు వేరొక ఉన్నాడులే. చెరి కళ్ళను చూసి బలపును తెలిపే ధైర్యము గలవడు అతడే అతడే ఓ కుమారి. నా ప్రేమ వెక్కి మొక్కి పక్క చిక్కెన కుమారి. నా గుండె గుప్పి రొప్పి కుంగుసున్నది కుమారి. నా మాటల కడలి మండి ఎండెనే ఓ ఏ కుమారా. నీ ప్రేమ వెక్కి మొక్కి పక్క చిక్కిన కుమారా. నీ గుండె గుప్పి రొప్పి కుంగుసున్నద కుమారా. నీ మాటల కడలి మండి ఎండరా. నే ఓడిపోయాననుకుంటేనే నా ప్రేమను కాస్త వాయిదా వేసినే. రఘుమారి శృగుమారి నా మనసొక వీరది విరులలో సంజానే తోనే దాని తేరానో అగలుంబక తానే అంబీరమ్మానో. మేమేమి మాట్లాడము సురావు గారు. నాట్ ఓన్లీ గుడ్ సింగర్, వెరీ హ్యూమరస్. మీరు బాడీ లాంగ్వేజ్ ఏదో అంటారు కదా, అలా కాదు, వాడు ఒక ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మాకు నవ్వు. తర్వాత సింగర్స్ అంటే ఘంటసాల గారిలా పాడతారు, ఇమిటేట్ చేసి చాలామంది పాడతారు. ఘంటసాల గారు వాయిస్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ బాలు గారు, అందరూ బాలు గారు స్టైల్లోనే పాడతారు. శంకర్కి ఒక వారసుడు లేడు అనుకున్నా ఇంతకాలం. శంకర్ మహాదేవన్కి వీడు వారసుడు అయిపోయాడు. గుడ్, ఆల్ ది బెస్ట్. రఘు గారు తనకి ఎంత అంటే సెన్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే పాడేటప్పుడు కూడా ఆ జిమ్మి జిప్ వస్తుంటే కూడా దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, దానికి ఒక సెపరేట్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. సో పాడుతున్నాడు, ఈ మధ్యలో ఏదైనా ఒక తనకి సౌండ్ కొంచెం రీచ్ అవ్వకపోతే దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. కాకపోతే ఏంటంటే వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ వదిలే. నువ్వు పాడడం అనేది ఇప్పుడు ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. కూల్గా పాడు, ప్రశాంతంగా పాడు పాట, మంచి పాట. ఎందుకంటే ఇది అందరూ పాడే పాట కాదు, ఇది అంత ఈజీ కాదు ఈ పాట పాడడం. ఓకేనా? గుడ్ లక్. చాలా బాగా పాడావు, ఎంత చాలా ఎంజాయ్ చేసావు. నీ పాట ఒకటే కాదు, నీ ఎక్స్ప్రెషన్స్, నీ ఎవ్రీథింగ్, ఐ మీన్ ఫెంటాస్టిక్, లవ్లీ, సూపర్ బాయ్స్. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారా మీరు? కొంతవరకు నేర్చుకున్నాను, ఇంకా కొంతవరకు. యా, బట్ వెరీ నైస్, చాలా బాగా పాడుతున్నావు, వెరీ గుడ్. మాస్టర్ గారు, ట్రైన్లో ఒకరు పరిగెడుతున్నారంట. పరిగెడతా ఉంటే ఏంటండి ట్రైన్లో పరిగెడుతున్నారు, ఏంటి జాగింగా వాకింగా అన్నట్టు. ఏం లేదండి, ఇంతకీ ట్రైన్ హైదరాబాద్కి వెళ్ళట్లేదు ఇంతవరకు, నేను పరిగెడితే అన్న వెళ్తుందేమో అనుకుంటున్నాను అన్నట్టు మీరు చరణ్ సార్ని తన్ని భయపెట్టేశారు. అర్థం కాలేదని అటు చూసినట్టున్నారు. తర్వాత ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు మొత్తం భయపడిపోయారు, నేను భయపడ్డాను. చాలా బాగా పాడావు, ఈ టెన్షన్ మాకు పెట్టద్దు బాబు. బాగున్నారా? బాగున్నారా? బాగున్నావు సార్. చాలా టాలెంట్ ఉంది, దాని మీద కాన్ఫిడెన్స్ పెట్టు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఇవాళ ఈ స్టాండర్డ్ చాలా స్టడీగా ఉన్నది. అదే ట్రెండ్లో నెక్స్ట్ డాన్స్ చేయడానికి రాబోతోంది కల్కి మిత్ర. ఎందుకు ఎందుకు కల్కి ఇది? ఇది ప్రాపర్టీ. అవునా, నేనేమో ఆయన కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా. ఇవాళ ఏ సాంగ్కి డాన్స్ చేయబోతున్నావు? నేను మంత్ర మూవీ నుంచి మహా. ఆల్రైట్, యు రెడీ? Sure. All the best. Yeah. Are you ready? Go. Do it now.
right now, go. My heart, Yeah. my heart is very hot. Check it out. అందంతో పన్ను వేస్తా అందరినీ నేను ఓడిస్తా నాతోనే పేచికొస్తే ఓడించేనే చూపిస్తా మాటకుందో అందం చేతకుందో అందం అందం అంటే ఫిగరే కాదు మనసుది కూడా ఓనేస్తాం లైఫ్ గోల్డెన్ కప్పు లవ్ చేయకుంటే తప్పు మళ్ళీ మళ్ళీ రాదో టీనేజ్ ఓపెన్ చేయి నీలో ఫీలింగ్ మారో మస్తి మారో దిల్సే మిల్నా యారో దిక్కులు చూస్తే వేస్ట్ అయిపోదా లైఫ్ మెదిలే ఆసేదో నిన్ను చూస్తుంటే దిలియే బోలే దక్ 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 నిన్ను చూస్తుంటే ఏదేమైనా I don't care, I don't care, I don't care. Booty force, come take the chain now, taste the beauty, it's all in a girl now. He's the beauty, she'll put you on a track now. Got the funk to make a mark, now mark to hear that you never hear. Got you crazy now, stop be lazy. How can you be lazy? Have a beauty, come see the magic, go 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 go. You come from number one, my mere all in one. My kallallo na undo gun, pejamanti not a fun. Radha fever, ha ha, memantunti na na. Look tone gunde touch chesavantu cheppe tonga. Ama, saw some drama. We don't want the drama. No no drama, no 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 drama. Me kalla memai, me asha memai, mai kam teste. Hare Rama, maha 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 maha. Go back and do it now. Very hot. My heart is very hot. My heart is very hot. Sunday Harera. Play on the music, music. Chupista malo magic. Saradara Vera. సాగించేసే ఏగ గోల గోల గోల. మదిలో మెదిలే ఆసేదో నిన్ను చూస్తుంటే naughty girl. This is style of మంత్రాలే. దిలియే బోలే దక్ 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 నిన్ను చూస్తుంటే ఏదేమైనా I don't care, I don't care, I don't care. He's the beauty, she'll put you in a trap. Got the funk to make a mark to hair that you never hear. Got you crazy now, stop be lazy girl. కల్కి చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా ముద్దుగా చేసావు. నాకు తెలియదండి, నాకు తెలియదు. మాస్టర్ గారు మీరే చెప్పాలి. చార్మిని ఫస్ట్ టైం కొరియోగ్రాఫర్గా అమ్మాయి హీరోయిన్గా నీతోడు కావాలి. ఆ సినిమాకి ఈ అమ్మాయి డ్యాన్స్ చేయలేకపోవటం, నేను అసిస్టెంట్స్ కూడా ఏంటి ఈ అమ్మాయి ఇండస్ట్రీకి అసలు కెమెరా కాడికి వస్తేనే భయపడుతుంది అని మేము అనుకునేవాళ్ళం. మా మాటను తారుమారు చేసి ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. అలాగనే ఈ వయసులో చార్మిని కన్నా బాగా చేసావు. స్టిక్ వాడే విధానం ఎక్కువ కనపడలేదు నాకు. చిన్న శాంపుల్గా ఇచ్చావు, బాగా చేస్తావని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకునిరా. బాగుంది, వెరీ గుడ్. అర్చన, చాలా నైస్ స్టైల్ ఉంది నీలో, నీ బాడీ లాంగ్వేజ్. యూనో యూ హ్యావ్ న్యాచురల్గా ఉంది నీకు ఆ స్టైల్, ఆ మూమెంట్స్ కానీ. బట్ కొంచెం టూ క్యాజువల్గా వెళ్ళింది అన్నట్టు అనిపించింది, ద కొరియోగ్రఫీ అండ్ ఆల్. బట్ స్టేజ్ అండ్ ఆల్ యూ యూటిలైజ్డ్ ఇట్ రియలీ వెల్. సో అ లిటిల్ మోర్ సీరియస్, ఇంకొంచెం అయితే ఇట్ విల్ బి వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. రఘువర్, వండర్ఫుల్ కల్కి. థ్యాంక్ యూ సార్. మాటల్లో ఓన్లీ ఫీలింగ్సే. వాసురావు గారు, న్యాచురల్గా ఉంది. ఎవరో నేర్పించి ప్రాక్టీస్ చేసినట్టుగా లేకుండా నీలోంచి ఉన్న నీ విద్వత్తు, నీకు తెలిసిన నీ టాలెంట్ అలా కనబడతావు. నేర్చుకుని వచ్చినట్టుగా, కష్టపడినట్టుగా లేకుండా న్యాచురల్గా చాలా బాగా వచ్చింది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.
5 కంటెస్టెంట్స్ అయిపోయింది. బాగా పర్ఫామ్ చేసేసారు. ఓకే, నెక్స్ట్ రాబోయేది లాస్ట్ సింగర్ ఎవరు? ధీరజ్ కుమార్. ఏ పాట పాడబోతున్నారు? పెదవే పలికిన మాటలోనే తీయని మాటే అమ్మ. ఓకే, గుడ్ లక్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మా. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మా. మాలి అమ్మగా తుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా. ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జోలాలి జో. పలికి పదమే వెనుక కనులారా నిదురబో, తనలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి. ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జోలాలి జో, బజ్జోలాలి జో, బజ్జోలాలి జో. ధీరజ్ ఎలా పాడావు? జడ్జెస్ చెప్పాలి. వాళ్ళు చెప్పాలా? వాళ్ళ దగ్గర అడుగుదామా? ఓకే సార్. ధీరజ్ కుమార్ వాయిస్ బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది, పాటకి చాలా ముఖ్యమైనది శృతి. మొత్తం శృతి పోతే ఇంకా పనికిరాడు ఈ పిల్లవాడు అనుకోవచ్చు. చాలా వరకు శృతిలో పాడుతున్నా, అక్కడక్కడ శృతి పోతూ ఉంది. టు బి ఫ్రాంక్, ఇవాళ మార్కులు కానీ తీసేయడం ఏదైనా జరుగుంటే ఇవాళ నీకు చాలా తక్కువ మార్కులు వచ్చేవి. ఐఎమ్ రియలీ డిసప్పాయింటెడ్. ఓకే, గాడ్ బ్లెస్, ఆల్ ద బెస్ట్. రఘు గారు, తను సెలెక్ట్ చేసుకున్న సాంగ్ కరెక్ట్ కదేమో అనిపిస్తుంది నాకు. అంటే నీ వాయిస్కి, ఫ్రీక్వెన్సీకి, నీ రేంజ్కి నువ్వు సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ వేరేగా ఉంటాయి. నెక్స్ట్ టైం మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకో. అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నావు, బట్ ఈ సాంగ్ పాడడానికి కావాల్సిన కెపాసిటీ ఇంకా నీకు రావాలేమో. మాస్టర్ గారు చెప్పినట్టు ఆ శృతి అన్బ్యాలెన్స్ అయిపోతుంది, చాలా చోట్ల అన్బ్యాలెన్స్ అయిపోతుంది వాయిస్, చూసుకో. ఓకే, అర్చన గారు. ధీరజ్, ఫస్ట్ ఆల్ ది బెస్ట్. నీ ముందర అసలు కాంపిటీషన్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్నీ అప్పుడు తీసుకోను, యూ షుడ్ టేక్ దెమ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మాస్టర్ గారు, ఒక హీరోకి ఎంతవరకు చేయించగలగాలి అనేది ఒక డ్యాన్స్ మాస్టర్గా మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా షూటింగ్లోనే కంపోజ్ చేయాలంటే తను ఎన్ని చేయగలుగుతాడో దాన్ని జాగ్రత్తలు తీసుకొని మేము చేస్తాం. మీ గురువులు గారు కూడా అదే చేయాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు కాంపిటీషన్ కాదు కనుక మీరేం డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. మేము నలుగురు చెప్పడం కూడా మీ మంచి కొరకే. మీరు బాగా చేయాలి, మీ తల్లిదండ్రుల పేరు, మీ గురువు పేరు నువ్వు నిలబెట్టాలి, అదే మా ఆశీస్సులు, అంతే, వేరే ఏం లేదు.
బాగున్నారా అను. బాగున్నారా? బాగున్నా. ధీరజ్, ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో నీ పవర్ ఏంటో చూపించాలి వాళ్ళకి. ఓకే, ఛాలెంజ్. ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే. ధీరజ్ కుమార్తో ఈ సోలో పర్ఫార్మెన్స్ ఎపిసోడ్ ఫినిష్ అయిందండి. రేపు చాలా సుజిత, రేపు వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్ రేపటిది. నువ్వు మిస్ అవ్వకుండా టైంకి వచ్చేసేయాలి అనమాట. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే, ఈ 12 మంది ఈ 2 ఎపిసోడ్స్లో చూసిన ఈ 12 మంది పేర్ అవుతారు. అంటే లక్కీ డ్రాలో సెలెక్ట్ చేసి ఏ డాన్సర్ ఏ సింగర్తో పాటు ఉంటారు అన్నది మేము వీఆర్ గోయింగ్ టు పిక్. రేపు చరణ్ పాడతాడు, సుజిత డాన్స్ చేస్తుందండి. అంటే వాట్ ఈస్ ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటనేది మీ ఇద్దరు ద్వారా రివీల్ అయితే బాగుంటుంది. మరి మీరందరూ కూడా సార్, యాక్చువల్గా ఐడియా ఏంటంటే అండి, మా సెలబ్రిటీ గెస్ట్స్, మా జడ్జెస్ పర్ఫామ్ చేస్తారు. డోంట్ యూ మిస్ టుమారోస్ ఎపిసోడ్. ఆడియన్స్ మీరందరూ రెడీయా? ఎందుకంటే మేమందరూ రెడీ, అర్చన గారు రెడీ అట, మాస్టర్ గారు రెడీ అట, వాసురావు గారు రెడీ, రఘు గారు రెడీ, అందరూ రెడీ. మీరు రెడీ అయిపోండి. సో బీ రెడీ ఫర్ టుమారోస్ ఎపిసోడ్. డెఫినెట్గా తప్పులు ఉంటాయి. మా నాన్నగారు చూస్తారు, ఏంట్రా పాడావు అని అడుగుతారు. నాన్న టెన్షన్ వల్ల క్షమించేసేయండి. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. నాకు సస్పెన్స్ సినిమాలు ఇష్టం ఉండదండి, డైరెక్ట్ చెప్పేస్తాను.